ఈరోజు కరెంటు వైర్ పోయిందా కరెంట్ పోయిందా? ఈరోజు పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద, పెరిగిన ట్రూ యాప్ ఛార్జీల అని చెప్తూ ట్రూ ఛార్జెస్ అనేవి మన మీద మోపుతున్న భారానికి నిరసన తెలుపుతూ ఈరోజు ఇక్కడికి విచ్చేయడం చేసిన ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దగ్గర దగ్గర 8 నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలేకి తొక్కుతూ, ఏమాత్రం కూడా వాటిని పట్టించకుండా విస్మరిస్తూ, తప్పు చంద్రబాబు నాయుడుది కాదు, వినే జనాలది. ఎందుకంటున్నానంటే ఇది 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రి. ప్రతిసారి కూడా ఆయన తప్పుడు హామీల మీదనే అధికారంలోకి రావడం జరిగింది. మీరు వీడియోలలో అంతా కూడా చూసింటారు. బాధుడే బాధుడు, మీకు ఇవన్నీ ఛార్జీలన్నీ వేస్తున్నారు, మన ప్రభుత్వం వస్తానే వాటన్నిటినీ కూడా తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. తగ్గించే కథ దేవుడికి ఎరగ. 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు మన మీదే మళ్ళీ భారం పడుతుంది. గతంలో ఇదే విధంగా 14 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా విద్యుత్ అంతా కూడా భారం మన మీద కూడా వేయడం జరిగింది. చాలా మందికి తెలుసు, అప్పుడు సర్పంచులు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కరెంటు అంతా కట్టడం కానీ 15th ఫైనాన్స్ డబ్బులంతా దానిలోకే పంపించేవాళ్ళం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కూడా బయట 4 రూపాయలకు తక్కువ దొరుకుతుంటే ఈయన 4 రూపాయల 50 పైసలు కొనేవాడు. ఇప్పుడు మనం దగ్గర 2 రూపాయల 49 పైసలకు కరెంటు కొంటున్న పరిస్థితి. దానికి కూడా రాద్ధాంతం చేసినారు. అదాని ఇట్లా చేసినాడు, వీళ్ళు ఇట్లా చేసినారు. కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, ఏంటి కరెంటు ఛార్జీలు అంతా ఎలా పెంచుతారు, దీనికి ఎవరు అని చెప్పేసి ఊక్కుంటా మాట్లాడినాడు. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నాడు. ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా దగా చేస్తూ, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పదు. దీనికంతా ఆయన చెప్పేవాడు, బటన్ నొక్కేది ఏముంది, ముస్లాం కూడా ఒత్తుతాది బటన్ అని చెప్పేసి. మళ్ళీ వద్దు, ఈ ముసలోడు ఎందుకు ఒత్తలేకపోతున్నాడు? అప్పుడు ఒత్తడానికి ముస్లాం కూడా ఒత్తుతుంది, బటన్ ఒత్తడం పెద్ద కష్టమైన పనేం కాదు, అది ఏ ముస్లాం అయినా ఒత్తుతుంది. మరి ఈ ముస్లాం ఎందుకు ఒత్తలేకపోతున్నాడు? ఎన్ని హామీలు ఇచ్చినది, నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ పోయినాడు. యాక్చువల్గా నేను ఆ హామీల గురించి ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత నుంచి మాట్లాడాల. పేదలకు చేయాలి, చెప్పిన మాట నిలబడాలా అని చెప్పేసి మన అప్ప. ఏదైనా చెప్తా అంటే సార్లు ముందు అధికారం లేకొస్తుందని ఈ అప్ప. జనాలు ఏ అప్పని నమ్ముతున్నారు? అబద్ధాలనే నమ్మినారు. ఈరోజు అంటున్నారు మాకు ఇవి పెంచినారు, ఇవి పెంచినారు అని చెప్పి. జగన్ రెడ్డి శిలకకి చెప్పినాడు. ఇవి కాదయ్యా, ఉంటే నాకంటే పెద్దగా ఆలోచించి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో, నేను ఏదైతే చేయగలుగుతానో అది మాత్రమే చెప్పగలుగుతానో, ఏదైతే చెప్తానో అది మాత్రమే చేస్తాను అని చెప్పేసి. ఇది ఒక పిల్లలకి లేదా 18,000 ఇచ్చానంటే 15,000 ఇచ్చానంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఎవరికి 15,000 కాదు కదా, 8,000 ఇచ్చింది దాకా 18. అవన్నీ ఇదిగా ఆ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోయినా దగా పన్నాం అనే మాటలు అనేది లేదు. ఎందుకంటే
ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇంతకుముందు చెప్పిన 4 సార్లు మనం తెలిసి నెత్తికి తెచ్చుకున్నాం కదా ఈ సమస్య. నేను ఎప్పుడు అంటా అన్న వీళ్ళకు లేదు అంటే జనం దగ్గరికి ఎందుకున్నంటే మా యొక్క పెద్ద బలహీనత. వాళ్ళ తరపున మనం పోరాడాలి కదా, వాళ్ళ తరపున మనం ఫైట్ చేయాలి కదా, వాళ్ళ తరపున ఇది చేయాలి అంటే వాళ్ళ తరపున మనం అన్నీ చేస్తున్నాం. కానీ వాళ్ళు మనల్ని వద్దనుకొని అవతలికి పోయినారు కదన్న, వాళ్ళకి వీళ్ళ గురించి తెలియాలి కదా, వీళ్ళ గురించి తెలుసనే కదన్నా. లేదు లేదు ఇప్పుడు చూడు 6 నెలలు 8 నెలలు అయింది, అప్పటికే రోడ్లకి తిప్పుతున్నాడు అన్న. అప్పుడు అధికారంలో ఎప్పుడు ఉండలే, అందరినీ ఇంటింటికి పంపించా. కాబట్టి అందరినీ కోరుకునేది ఈరోజు ప్రజలు మీరు ఆలోచించండి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తానన్నాడు. నాకు తెలిసి మనకేమో 1,00,00,000 కోట్లకు తెచ్చినాడు, మనకు 1,00,000 కొట్టినాడు. అతని సంపద ఆ విధంగా ఉంటుంది. నోటికి వస్తే అబద్ధాలు ఆ సందర్భాన్ని దాటేసుకుంటా పోతాం. మనకు అంతే. నేను ఎప్పుడు చెప్తుంటే ఒక రాజు కథ, అతను రాజు నీకు 1000 ఏనుగులు బలం అంటే బంగారం ఇమ్మంట అంటాడు, ఇంకా నీకు కొండంత బలం ఉందంటే బంగారం అడిగితే నువ్వు చెప్పినది అబద్ధమే, నేను చెప్పినది అబద్ధం, ఇంకా బంగారం అనేది ఎక్కడ ఉండదు అని చెప్పి. అట్లా కూడా మన యొక్క పరిస్థితి. నీకు చెవులకి ఏది బాగుంటుందో అది చెప్పుకుంటా పోయినాడు. ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలో మామూలుగా కరెంటు దారులకు పోతే అంటూ ఉంటారు, మేము ఇందిరమ్మ టైం నుంచి కరెంటు కట్టడం లేప, మాకు ఇప్పుడేం నుంచి పీకుతున్నారు అంత కరెంటు. ఇందిరమ్మ టైం నుంచి కట్టకపోయిన పీకరేమో కానీ చంద్రబాబు ఉంటే మాత్రం కత్తిని కట్ చేస్తారు. అంతకుముందు చూసాం ఇదే కరెంటు ఛార్జీలు ఇదే విధంగా చేసినారని చెప్పేసి బషీర్బాగ్ దగ్గర రైతాలందరూ ధర్నా చేస్తే కాల్పులు చెప్పినాడు చంద్రబాబు. ఈ సంపద సృష్టి ఇవన్నీ కూడా డొల్ల, అన్ని అబద్ధాల యొక్క మాటలు. దయచేసి ప్రజలు కూడా ఇంకా టైం ఉంది, ఆ జమిలీ వచ్చి 3 ఏళ్లలోనూ అయిపోతుంది, గమనించండి. రాజకీయాలు అందరూ చేస్తుంటారు, ఓట్లకు వస్తుంటారు, పోతూ ఉంటారు, అందరూ చేస్తుంటారు. కానీ మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఎవరు ఈ రాజకీయ చరిత్రలో ఒక చెప్పిన మాట కోసం పరితపించి పనిచేసిన నాయకుడు ఎవరైనా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. వాటికి ఆ విధంగా నికాచిగా చెప్తూ ప్రజలే పోతారు. నేను అన్నాను జగన్ రెడ్డితో, అన్న సత్యహరిచంద్రుడు కూడా ఇట్లాగే సత్యం నిజం చెప్పని చెప్పేసి ఆడ పోయి కాటికాబరై కూర్చున్నాడు. నిజాలు ఎవరికి నచ్చవున్నా అబద్ధాలతో పోతూ ఉంటేనే చూడు చంద్రబాబు 4 సార్లు అయినాడు, అందరినీ చేసుకుంటూ పోతున్నాడు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటారు, మన ఎవరు మిస్సింగ్ లేదని వాళ్ళే చెప్పారు. 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చినాయని చెప్పారు. మొన్న చూస్తుంటే అదేదో పొట్టు వచ్చిందని చెప్పారు వాళ్ళు, సిబిఐ వాళ్ళు. అవన్నీ ముందే తెలుసు వాళ్ళకు, ఎలక్షన్స్ టైంలో చెప్పడం. ఎందుకంటే మనకు అవుతుందని ఎలక్షన్లు అయిపోయినాక సిబిఐ వచ్చి అదంతా ఏంది లేదంటే ఉత్తుతాం మాట్లాడు. మరో